వేడి వేడి అన్నంలోకి పాలకూర వెల్లుల్లి కారం నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉందంటే టేస్ట్ అసలు. దీని ముందు ఎలాంటి పచ్చళ్ళైనా సరే ఫ్లాప్ అవ్వాల్సింది, నిజంగా అంత బాగుంది. పాలకూర అయితే హెల్త్కి ఎంతో మంచిది కదా. ఫ్రై చేస్తేనేమో సరిపోదు, పప్పులోకి వేస్తేనేమో రొటీన్గా తినలేం. సో పాలకూర వెల్లుల్లి కారం అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను ఇక్కడ వచ్చేసి ఒక 4 పాలకూర కట్టలు మంచిగా సన్నగా కట్ చేసుకుంటున్నాను. బ్లెండర్ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, వెల్లుల్లి, అలాగే ఉప్పు మీ టేస్ట్కి సరిపడా, కారం కూడా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. కారం నేను తక్కువగా యాడ్ చేసుకున్నాను, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి. సో కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, అలాగే మినప్పప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చిలు ఇవి మంచిగా వేగాక మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ, కారం దీంట్లో వేసుకొని ఇది మంచిగా వేగాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా వేయించుకుంటే సింపుల్గా టేస్టీగా పాలకూర వెల్లుల్లి కారం అయితే రెడీ అవుతుంది. సో ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పచ్చడి ఎలా వచ్చిందో కూడా మీరు ట్రై చేశాక కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్